తెలుగు. జీవితాన తీర్చలేని తల్లి గుణం తెలుగు, ఏ గురువు నేర్పలేని తండ్రి గుణం తెలుగు అని మన గదవ్ శ్రీనివాస్ గారు అన్నట్టుగా మన మెల్బోర్న్ తెలుగువారు మన తాయి అక్షర జ్యోతి పిల్లలతో కలిసి తెలుగు భాష గొప్పదనం ఏమిటో మరి ఒక్కసారి గుర్తు చేస్తూ మన అక్షర జ్యోతి పిల్లలు కనపరుస్తున్న భాషా ప్రావీణ్యాన్ని గర్వంగా ప్రదర్శించే చిరు ప్రయత్నమే ఈనాటి ప్రదర్శన తెలుగు మాట వెలుగుబాట. ఈ ప్రదర్శనను చూసి ఆనందించండి, అభినందించండి. మన మధురమైన భాషను శ్రద్ధతో నేర్చుకుంటున్న పిల్లలను ఆశీర్వదించండి. మూర్తి గారు, మనం తెలుగు భాషా సంస్కృతి మీద డాక్యుమెంటరీ తీయడానికి మెల్బోర్న్ అయితే వచ్చాం, కానీ ఇక్కడ ఎవరిని ఎలా సంప్రదించాలో అర్థం కావట్లేదు. ఏం చేద్దామంటారు? స్ఫూర్తి గారు, నా బాల్య స్నేహితుడు ప్రభాకర్ చాలా సంవత్సరాలుగా ఇక్కడే సెటిల్ అయ్యాడు. ఆయన్ని నేను ఇక్కడికి రాగానే కాంటాక్ట్ చేశాను. మనకు తప్పకుండా సహాయం చేస్తానని చెప్పారు. ఓ అవునా? అయితే మనం ప్రభాకర్ గారిని కూడా రేపు జరిగే ఆడిషన్స్కి రమ్మంటే బాగుంటుందేమో కదా? అవును స్ఫూర్తి గారు, నేను నిన్న ప్రభాకర్ గారితో మాట్లాడినప్పుడు రేపు జరగబోయే ఆడిషన్స్లో మనకి సహాయం చేయడానికి రమ్మని చెప్పాను. అతనికి తెలిసిన ఒక అబ్బాయి గురించి కూడా చెప్పాడు. అతను మెల్బోర్న్లో ఉన్న తెలుగు బడిలో తెలుగు నేర్చుకున్నాడని చెప్పాడు. చూద్దాం మరి. ఓ అలాగైతే మన డాక్యుమెంటరీని ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్కి పంపించాలనే మన కళ తప్పక నెరవేరుతుందని అనిపిస్తోంది. స్ఫూర్తి గారు, మన మొదటి పార్టిసిపెంట్ పిలుద్దామా? అలాగే మూర్తి గారు. హలో వంశీ, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. మీరు బాగున్నారా? నేను బాగానే ఉన్నాను. మేము తెలుగు భాష మీద ఒక డాక్యుమెంటరీ తీస్తున్నాము కదా. మాకు తెలుగు భాష గురించి నీకు తెలిసింది ఏదైనా చెప్పగలవా? తెలుగు లాంగ్వేజ్ చాలా ఇష్టము. ఎందుకంటే తెలుగు భాష ఇస్ ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్. గుడ్ వంశీ. మరి తెలుగు భాషని ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని ఎందుకు అన్నారో నీకు తెలుసా? మేబీ తెలుగు ఇటలీలో చాలా మాట్లాడతారు అనుకుంటా. అలా కాదు వంశీ. విజయనగర వీధుల్లో ముత్యాల రాసులు కుప్పలు కుప్పలుగా అమ్మకం జరుగుతుందని తెలుసుకొని చాలా మంది విదేశీయులు వచ్చేవారు. అలా వచ్చిన వాళ్లలో ఇటలీ వాసుడైన నికోల్ డి కాంటి తెలుగు భాషని ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని అన్నాడు. తెలుగు భాషలో శబ్దాలు సంగీత ధ్వనిలా వినిపిస్తాయి. అంతేకాదు, తెలుగు అక్షరాల లాగానే ఇటాలియన్ అక్షరాలు కూడా చాలా స్పష్టంగా పలుకవచ్చు. ఓ అలాగా? ఓకే వంశీ, ఈరోజు మా ఆడిషన్స్కి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. నేను నీకు త్వరలోనే ఆడిషన్స్ రిజల్ట్స్ తెలియజేస్తాను. థ్యాంక్స్ అండి. మూర్తి గారు ఎందుకు అలా నిరుత్సాహపడతారు? మన నెక్స్ట్ కంటెస్టెంట్ని చూద్దాం. స్ఫూర్తి గారు, మరి నెక్స్ట్ వాళ్ళని పిలవండి. ప్రజిత్ మన నెక్స్ట్ పార్టిసిపెంట్ అండి. హలో ప్రజిత్, ఎలా ఉన్నావు? తెలుగు భాష అంటే నీకు ఇష్టమా? తెలుగు భాష మీద నీ అభిప్రాయం ఏమిటి? నేను బాగున్నాను. తెలుగు భాష నా మాతృభాష. నాకు మ్యూజిక్ అంటే ప్రాణం. డాన్స్ కూడా బాగా చేస్తాను. చాలా సంతోషం బాబు. మేము తెలుగు భాష స్పష్టంగా మాట్లాడే వారి కోసం ఆడిషన్స్ చేస్తున్నాం. మరి మాకు వేమన శతకాల నుంచి ఒక మంచి పద్యం చెప్పగలవా? ఉప్పు కప్పు రంగు నొక్క పోలిక నుండి చూడు చూడు రుచుల జాడ వేరి పురుషులన్న పుణ్య పురుషుల వేర్య విశ్వదేవి రామ వినరవేమ. సంతోషం ప్రజిత్, మేము త్వరలో నిన్ను కాంటాక్ట్ చేస్తాం. ప్రభాకర్, పిల్లలు తెలుగు స్పష్టంగా మాట్లాడడం మన డాక్యుమెంటరీకి చాలా అవసరం. మూర్తి గారు, వీళ్ళ భాషని చూస్తూ ఉంటే నాకు చాలా బాధగా ఉంది. మన డాక్యుమెంటరీ ఇక్కడ కూడా పూర్తి అయ్యేట్లు అనిపించట్లేదు. ప్రభాకర్, ఏంటో నా కలగానే మిగిలిపోయేటట్టు. కొంచెం ఓపిక పట్టండి.
ఆడిషన్స్కి వచ్చిన మిగతా పిల్లల్ని కూడా చూద్దాం. మూర్తి గారు, మరి మన 3వ కంటెస్టెంట్ని పిలుద్దామా? ఓకే స్ఫూర్తి గారు. హలో ఎవ్రీవన్. హలో అంకుల్. గుడ్ ఆఫ్టర్నూన్ అజిష, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. మూర్తి గారు, ఈ అమ్మాయి మన రామనాథం గారి కూతురు. ఇక్కడే పుట్టి పెరిగింది. ఓ అలాగా. అజిష చాలా చక్కని పేరు. తెలుగు భాష గొప్పతనం గురించి మాకు ఏదైనా చెబుతావా? ఎంతో గొప్ప చక్రవర్తి అయిన శ్రీకృష్ణదేవరాయలు దేశ భాషలందు తెలుగు లెస్స అని అన్నారు. Telugu language is considered to be the sweetest of all the languages. నాకు ఒక ఛాన్స్ ఇస్తే నేను చాలా చక్కగా యాక్ట్ చేయగలను. థ్యాంక్ యూ అజిష. మేము త్వరలోనే నిన్ను కాంటాక్ట్ చేస్తాం. నీ డీటెయిల్స్ మా దగ్గర ఉన్నాయి కదా? అచ్చిష, మనం మళ్ళీ ఎప్పుడైనా తీసుకుందాం. ఇదేంటి మూర్తి గారు, ఇలాంటి కంటెస్టెంట్స్తో మన డాక్యుమెంటరీ పూర్తయినట్టే. మరి మన ఆఖరి పార్టిసిపెంట్ని పిలుద్దామా? ఈ అబ్బాయి ఇక్కడ అక్షరజ్యోతి తెలుగు బడిలో తెలుగు నేర్చుకుంటున్నాడంట. మూర్తి గారు, అక్షరజ్యోతి తెలుగుబడి నుంచి వచ్చాడంటే ఈ పార్టిసిపెంట్ తప్పకుండా మీకు నచ్చుతాడు. పెద్దలందరికీ నమస్కారం. దీనే నీకు తెలుగు అంటే ఇష్టమా? తెలుగు భాష నాకు నా తల్లితో సమానం. తెలుగు నా మాతృభాష. అందుకే తెలుగు భాష అంటే నాకు చాలా ఇష్టము. వావ్, చాలా సంతోషం. మరి మా అందరికీ నీకు తెలుగు భాష అంటే ఎందుకు అంత ఇష్టమో చెప్తావా? తప్పకుండా అండి. నా మాతృభాష అయిన తెలుగు గురించి మీరు ఒప్పుకుంటే ఒక చిన్న పద్యంలో చెప్తాను. వావ్, సూపర్. చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు, చక్కని పలుకుని సొగసుల నడకల హంసపోయిన పెరుగు, నన్నయ్య తిక్కన ఎర్రని పితికిన ఆవు పాలు పొదుగు, నన్నయ్య తిక్కన ఎర్రని పితికిన ఆవు పాలు పొదుగు, చదువున తల్లికి సుమధుర శైలికి పుట్టి నిల్లు తెలుగు, చదువున తల్లికి సుమధుర శైలికి పుట్టి నిల్లు తెలుగు, చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు, చక్కని పలుకులు సొగసుల నడకల హంసపోయిన పెరుగు. అద్భుతం దీరే. నువ్వు తెలుగులో పుట్టి పెరిగావని విన్నాను. అయినా ఇంత స్వచ్ఛమైన తెలుగు ఎలా మాట్లాడుతున్నావు? అవును, నేను ఇక్కడే పుట్టాను, కానీ నేను అక్షరజ్యోతి తెలుగుబడికి గత 4 సంవత్సరాలుగా వెళ్తున్నాను. అక్షర జ్యోతిలో నీకు ఏం నేర్పిస్తారు? నాకు అక్కడ తెలుగు రాయడం, చదవడం, మాట్లాడడమే కాకుండా మన తెలుగు సంస్కృతి గురించి కూడా నేర్పించారు. చాలా సంతోషం బాబు. మేము త్వరలోనే నిన్ను కాంటాక్ట్ చేస్తాం. నాకు ఆడిషన్స్లో అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. మూర్తి గారు, నేను చెప్పానా మీకు తెలుగుబడి అబ్బాయి తప్పక నచ్చుతాడని? నా మనసులోని మాట కనిపెట్టారు. మీరు ఇలాంటి పిల్లల్ని ఇంకా చూడాలంటే ఈ శనివారం జరిగే తెలుగుబడి వార్షికోత్సవానికి తప్పకుండా రండి. షూర్, నేను తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ ప్రభాకర్. తెలుగుబడి తరఫున నేను మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నాను. మన తెలుగుబడి టీం అంతా చాలా ఆనందిస్తారు. ఈనాటి మా తెలుగుబడి వార్షికోత్సవాలకి స్వాగతం, సుస్వాగతం. మన వార్షికోత్సవానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసిన డైరెక్టర్ మూర్తి గారికి కూడా స్వాగతం. గత 4 సంవత్సరాలుగా జరుపుకున్నట్టే మరి ఈ సంవత్సరం కూడా కొత్తగా ఏం చూపిస్తున్నారో చూద్దాం. ముందుగా ఈ కార్యక్రమంలో మన అక్షరజ్యోతి తెలుగుబడి క్లాస్ని అనుకరిస్తూ తెలుగుబడి పిల్లలు చేస్తున్న ఈ చిరు ప్రయత్నాన్ని చూద్దామా? పిల్లలు, మీరంతా ఎలా ఉన్నారు? ఈరోజు క్లాస్ మొదలు పెట్టే ముందు పోయిన క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామో ఒకసారి గుర్తు చేసుకుందామా? టీచర్, మనం దశావతారాలు నేర్చుకున్నాం కదా. నేను దశావతారాల పేరు చెప్పుకున్నాం. సరే యాష్,
కానీ నాకు అన్ని వరుసగా చెప్పాలి. మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ, బుద్ధ, కల్కి. చాలా బాగుంది, బాగా గుర్తు పెట్టుకున్నావే. మరి ఇంకా ఏం నేర్చుకున్నాము? దశావతారాల్లో నరసింహావతారంలో ప్రహ్లాదుడు శ్రీమన్నారాయణుడిని స్తుతిస్తూ చెప్పిన పద్యం నేర్చుకున్నాము. నేను చెప్పనా? సరే, కానీ నాకు పద్యమే కాదు, ఆ పద్యానికి అర్థం కూడా చెప్పాలి. ఎందుకలడందు లేడని సందేహం వలదు, చక్రి సర్వోపగతం నెందందు వెదకి చూచిన నందందే కలడు దానవాగ్ని వింటే. శ్రీమన్నారాయణుడు అంతై ఉన్నాడు, సర్వంతర్యామి అని అర్థం. చాలా బాగా చెప్పావు ఆదిత్య. లాస్య, మరి నువ్వేం చెప్తున్నావు? మేడి పండు చూడు మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడు పురుగులుండు, పెరిగి వాని మదిని వెంకమి లాగురా విశ్వదాభిరామ వెన్నుర వేమ. ఎంత బాగా చెప్పిందో చూసారా? ప్రగతి, నువ్వు ఆ పద్యానికి అర్థం చెప్తావా? మేడి పండు పైకి అందంగా కనిపిస్తుంది, కానీ లోపల పురుగులతో నిండి ఉన్నట్టుగా. పెరిగి వాడు పైకి గంభీరంగా కనిపిస్తాడు, కానీ లోపల మాత్రం పిరికితనం ఉంటుంది. చూశారు కదండి, మరొక్కసారి మీ చప్పట్లతో పిల్లల్ని ప్రోత్సహిస్తే బాగుంటుంది. మన తెలుగుబడి గురించి మన ప్రత్యేక అతిథిగా విచ్చేసిన మూర్తి గారి మాటల్లో విందాం. చాలా బాగుందమ్మా, నాకు అసలు మాటలు రావటం లేదు. ప్రపంచంలో ఎక్కడైనా అక్షర జ్యోతి లాంటి తెలుగుబడి ఉంటే మన తెలుగు భాష, సంస్కృతి,